ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సంశయం ఉంటుంది. బాబా నన్ను ఆపత్కాలంలో ఆదుకుంటాడా, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా సహాయం చేస్తాడా అనేటువంటి సంశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ సంశయం వల్ల మన స్థితి ఎక్కడికి వెళ్తుందంటే బాబా యొక్క ఉనికినే ప్రశ్నిస్తాం. నీవుకు నిజంగా మహత్తు ఉంటే, నీవే సద్గురువైతే, నిన్ను నమ్ముకున్నందుకు నాకు సహాయం చేస్తావా చెయ్యవా? బాబానే సవాలు చేస్తూ ఉంటాం. ఈ సవాళ్ళు చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, కానీ బాబాను మనం సవాల్ చేయకూడదు. నీవే దేవుడు అయితే నా బిడ్డ వివాహం చేయి, లేదు నీకు మహత్వం ఉంటే నన్ను అప్పుల ఊపిలో నుంచి పక్కన పడి, ఇటువంటివన్నీ కూడా బాబాను సవాల్ చేస్తూ ఉంటాం. ఈ సవాళ్ళు మనకు ఏమాత్రం కూడా శోభించవు. ఎవరైతే బాబా తత్వాన్ని అర్థం చేసుకుంటారో, సచ్చరిత పట్ల అవగాహన ఉంటుందో, ఖచ్చితంగా బాబా ఆ ఆపదల నుంచి మనల్ని తీసేస్తారనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా వస్తుంది. మనం కొన్ని సందర్భాల్లో నిజంగా సహనాన్ని కోల్పోతూ ఉంటాం. సమస్య ఎక్కువ రోజులు మనల్ని బాధిస్తుంది అనుకోండి. ఆ బాధిస్తున్నటువంటి సమయంలో బాబాకు సవాలు విసురుతాం. బాబా పట్ల నిజమైనటువంటి విశ్వాసం ఉంటే నువ్వు సవాలు విసిరాల్సినటువంటి అవసరం రాదు. ఒక తల్లి తన కూతురికి వివాహం చేయాలనుకుంటుంది. వివాహం చేయాలనుకున్నప్పుడు ఒక సంబంధం చూస్తుంది, కానీ ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయిని ఇష్టపడతాడు, కానీ వివాహం చేసుకోవడానికి ప్రతిసారి కూడా దాట వేస్తూ ఉంటాడు. ఇలా 3-4 సంవత్సరాలు గడుస్తాయి. గడిచినా సరే ఈ తల్లి ఆ పిల్లవాడిపైన ఆశ పెట్టుకుంటుంది. ఎలాగైనా సరే నా కూతురు ఆ పిల్లవాడిని చేసుకుంటే సుఖపడుతుంది. కాస్త ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి వారు, ఆ పిల్లవాడు తను చేసుకోను, తనకి ఇష్టం లేనటువంటి విషయం తేల్చట్లేదు. తనకి ఇంకా సమయం కావాలంటున్నాడు. పోనీ ఉద్యోగం లేదా, ఆర్థికంగా బలంగా లేరా అంటే అన్నీ ఉన్నాయి, కానీ అబ్బాయి ఉద్దేశం ఏమిటనేటువంటిది వీళ్ళకి అర్థం కావట్లేదు. అబ్బాయి రోజు రోజుకు దాట వేస్తుండడంతో వీళ్ళకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్లి ఒకరోజు బాబాను నిలదీస్తుంది. నీకే గనుక మహిమ ఉంటే, నీవే గనుక దేవుడివైతే నా అమ్మాయి వివాహాన్ని నువ్వు ఎందుకు జరిపించావు? నీకు దయలేదా? ఇన్ని రోజులుగా మేము వేదన చెందుతున్నామే, అయినా సరే నా కూతుర్ని ఇంకా అవివాహితగానే ఉంచావు. ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నా కూతురు ఏం ద్రోహం చేసింది? నిన్ను మేము కొలుచుకోవడం, నిన్ను నమ్మడమే తప్ప. ఇలానే ఉంటాయి మన సవాళ్ళు కూడా. బాబా ఆ సవాళ్ళను విని నిజంగా ఎంత నొచ్చుకుంటాడు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇలా ఒకసారి సవాల్ చేసిన తర్వాత బాబా ఆ కోరిక తీర్చాడనుకోండి, మన దృక్పథం మారిపోతుంది కదా. అంటే బాబాను ప్రేమపూర్వకంగా వేడకూడదు, ఆయన్ని సవాల్ చేయాలి. ఆయనను సవాల్ చేసినప్పుడు బాబా దయతోటి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఆ తల్లి యొక్క కుమార్తె వివాహ సమస్యను కూడా పరిష్కరించాడు. వారం రోజుల్లోనే అప్పటి వరకు వాయిదా వేస్తున్నటువంటి ఆ పెళ్లి కొడుకు వచ్చి వివాహానికి అంగీకరిస్తాడు. అంటే ఈ అప్రోచ్ పూర్తిగా మారిపోతుంది కదా. అంటే బాబాను నిలదీశాను కాబట్టి, బాబా ముందు గట్టిగా అరిచాను కాబట్టి బాబా నా మాట విన్నాడు. అంటే బాబాను నేను అడగాల్సిన పద్ధతి ప్రేమతోటి, ఆప్యాయంగా, ఆయన పట్ల విశ్వాసంతో ఉండడం కాదు, ఆయనను సవాల్ చేయాలి అనేటువంటి నేచరు మనలో పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా మనకు సమస్య ఉన్నప్పుడు అందులో నుంచి ఏ సమయంలో బయటపడేయాలనేటువంటిది బాబాకు తెలుసు. వారు చూపెట్టే మార్గాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మధ్యప్రదేశ్లో సునేల్ అనేటువంటి ప్రాంతానికి మమ్లత్దారుగా కేశవ్ రేగే అనేటువంటి వ్యక్తి పనిచేస్తూ ఉంటారు. అతని ఆర్థిక పరిస్థితి పెద్దగా గొప్పగా ఏముండదు, ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. అతనికి 3 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు అందరూ కూడా ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నారు. అందులో భాగంగానే మధ్యవర్తులు చూపెట్టినటువంటి ఒక సంబంధం కోసము ఇండోర్ వెళ్తారు. అంతకుముందు ఇండోరు, ముంబై, అనేక చోట్ల సంబంధాలను చూశారు. ఇండోర్లో ఒక మంచి సంబంధం ఉందంటే వెళ్ళి చూడడానికి వెళ్తారు. పెళ్లి చూపుల్లో ఒక అబ్బాయిని చూపెడతారు. నిశ్చితార్థానికి వచ్చేసరికి
మరొక అబ్బాయిని చూపెడతారు. అతను బలహీనంగా రోగగ్రస్తునిగా ఉంటారు. ఆ అబ్బాయిని చూసినటువంటి కేశవ రోగే తనకు ముందు చూపెట్టినటువంటి అబ్బాయితోటి నిశ్చితార్థం చేయాలని చెప్పి అడుగుతాడు. లేదు అబ్బాయికి ఇంకొక సంబంధం వచ్చి మంచి వివాహం జరిగిపోయింది, ఇప్పుడు వారి సోదరుడు ఇతడు చూడ్డానికి రోగగ్రస్తుల్లా ఉంటాడు కానీ మంచి అబ్బాయే, అంతేకాదు ఆస్తి కూడా ఉంది, నీ కూతురుకు ఎటువంటి లోటు ఉండదు ఇక్కడ అని అంటారు. కానీ అతని మనస్సు అంగీకరించదు. తిరిగి కూతురుతో సహా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాబాను ప్రార్థిస్తాడు. బాబా, ఈ సంకటమైనటువంటి స్థితి నుంచి నువ్వే బయటేయాలి. అందరికీ వివాహం జరుగుతుందని చెప్పాను, సంబంధం కుదిరిందని చెప్పి ఎంతో ఆశపడ్డాను, కానీ పెళ్లి కొడుకునే మార్చేసరికి నా మనస్సు కకలావికలమైపోయింది బాబా అని చెప్పి బాబాను ప్రార్థించి ఆ రోజు నిద్రిస్తాడు. స్వప్నంలో బాబా నువ్వు వెంటనే జోరాపూర్ వెళ్ళు అని చెప్పి ఆదేశిస్తాడు. తన మిత్రులతో సహా జోరాపూర్ వెళ్తే జోరాపూర్ దగ్గర ఒక బంధువు కలుస్తాడు. కలిసి ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి సంబంధం ఉంది, అది మీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పి అతడు ఆ సంబంధీకుల దగ్గరికి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత కుటుంబం చాలా ఉన్నత స్థితిలో ఉంది. చక్కగా అబ్బాయి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తను ఏదైతే ఆశించాడో తన కూతురు ఏ ఇంటికి వెళ్తే సుఖపడుతుందో ఆ విధంగానే ఆ కుటుంబం ఉండడంతో అతను ఆ సంబంధానికి అంగీకరిస్తాడు. కేవలం 20 రోజుల్లోనే వివాహం కూడా జరిగిపోతుంది. అంటే మనం ఒక సంకట స్థితిలో ఉన్నప్పుడు బాబా తీరిగ్గా కూర్చోడనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అతనికి కేశవ రేగేకు సంబంధం విషయంలో మోసం జరిగింది. తన భక్తుడికి మోసం జరిగినా, తన భక్తుడు భంగపాటుకు లోనైనా బాబా ఊరికే కూర్చోరు. వెంటనే దానికి ఒక పరిష్కారాన్ని తప్పకుండా బాబా చూపుతారు. ఈ విషయాన్ని గమనించకుండా బాబాను మనము సవాల్ చేస్తూ ఉంటాం. బాబా నిన్ను నమ్మి కదా అక్కడికి పోయాను, అక్కడ పెళ్లి కొడుకు బలహీనంగా ఉన్నాడని చెప్పి కేశవ రేగే బాబాను నిలదీయలేదు. ఓపిక పట్టాడు. బాబా ఖచ్చితంగా మార్గాన్ని చూపెడతారు అనేటువంటి విశ్వాసంతో ఉంటే బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఊరితో సహా పేరు చెప్పి అక్కడికి పంపించి మంచి సంబంధం కుదిరేటువంటి పని బాబా చేశారా చేయలేదా? బాబా కనుక స్వప్న దర్శనం ఇచ్చి జోరాపూర్ నువ్వు వెళ్ళు అనేటువంటి విషయం చెప్పకపోతే కేశవ రేగే పరిస్థితి ఏమిటి? బాబా విషయంలో మనం పాటించాల్సి ఉంటుంది ఒకటే, ఓర్పును వహించాలి. ఓర్పు వహిస్తే ఫలితం ఎంత మధురంగా ఉంటుందంటే మనం అసలు ఊహించలేము. శ్రేయన్ అనేటువంటి బాబా భక్తుడు ఒక వ్యక్తి కుమారునితో సంబంధం కుదిరించుకుంటాడు. అంటే ఆ రోజుల్లో సంబంధాలు చాలా చిన్న వయసులో కుదిరేటువంటివి. అబ్బాయి చదువుకుంటున్నాడు కాబట్టి ఒక 2 సంవత్సరాల తర్వాత వివాహం చేస్తానని చెప్పి వరుడి యొక్క తండ్రి చెప్తాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే ఆ పిల్లవాడు మెట్రికులేషన్ పాస్ అయిపోతారు. ఆ రోజుల్లో మెట్రికులేషన్ పాస్ అయిపోతే పిల్లవాళ్ళకు మస్తు డిమాండ్ అనమాట. దాంతో అతని బంధువులు వీళ్ళు చాలామంది ఆశ చూపుతారు. నువ్వు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం సంబంధాన్ని కుదుర్చుకున్నావు, వాళ్ళు ఇస్తారా? దమ్మిడి కూడా ఇవ్వరు. ఈరోజు నీ కొడుకు మెట్రికులేషన్ పాస్ అయ్యాడు కాబట్టి నీ కొడుకు మంచి కట్న కానుకలు ఇవన్నీ కూడా మంచి సంబంధం వస్తుంది, ఆ సంబంధాన్ని రద్దు చేసుకోనంటారు. వెంటనే వెళ్ళి శ్రీయాన్ దగ్గరికి వచ్చి ఆ వరుడి యొక్క తండ్రి చెప్తాడు, మాకు ఈ సంబంధం ఇప్పుడు ఇష్టం లేదు, మా వాడికి అందున ఇప్పుడు వివాహం చేయాలనేటువంటి ఆసక్తి కూడా మాకు లేదు, మా కుమారుడు ఇప్పుడే వివాహం వద్దంటున్నాడు, మీ కుమార్తెను ఎవరికైనా ఇచ్చి వివాహం చేసుకోండి అని అంటారు. శ్రేయన్ ఆశ్చర్యపోతాడు. సరే బాబా నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పి ఒక 6 మాసాలు ఏ ప్రయత్నం చేయకుండా అలానే ఉంటారు. సరిగ్గా 6 మాసాల తర్వాత బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఈ విధంగానే ఓర్పును వహించు, సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ ఆ వరుడే వచ్చి నీ కుమార్తెను వివాహం చేసుకుంటాడు అంటారు. నిజంగా ఇంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తారు? అంతకంటే మంచి సంబంధం వస్తుంది, వివాహం జరిగే ఉంటుంది కదా. కానీ బాబా చెప్పినట్టు మరొక సంవత్సరం ఓర్పును వహిస్తే ఆ వరుడి యొక్క తండ్రి వచ్చి మళ్ళీ మీ సంబంధాన్నే నేను ఖాయం చేస్తున్నాను, మీ అమ్మాయినే మేము మా ఇంటికి కోడలుగా చేసుకుంటామంటారు. తర్వాత అడుగుతాడు శ్రేయన్, అయ్యా మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చారు? ఆ పూర్వోత్తరాలు ఏవి కూడా నన్ను మీరు అడగకూడదు, ఇప్పుడు కావాల్సింది వివాహం, వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి అని అంటారు. అంటే బాబా ఎలా వారి మనసు మార్చారో తెలియదు, వారికి ఏమి అనుభవం జరిగిందో కూడా తెలియదు. కానీ బాబా చెప్పినటువంటి మాట సత్యమైంది. అనేక సందర్భాలు అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాబా చెప్పినటువంటి మాట 100% అది వాస్తవం అవుతుంది.
బాబాకు మనం చేసేటువంటి సేవ, వారి పట్ల మనం చూపెట్టేటువంటి శ్రద్ధ, ఇవెప్పుడూ కూడా వృధా కావు. బాబా వద్ద 45 సంవత్సరాలు అబ్దుల్లా పనిచేస్తాడు. అబ్దుల్లా ఒక ఫకీర్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ అతనికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడి వివాహం అస్సలు జరగదు. ఎందుకంటే అబ్దుల్లా తల్లి అనేక సంబంధాలు చూస్తుంది. అయినా సరే ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇతని తండ్రి ఒక ఫకీర్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇతనికి ఏ ఆస్తిపాస్తులు లేవు, ఎందుకు ఇవ్వాలని చెప్పి అబ్దుల్లా కుమారుడికి ఎవ్వరు సంబంధాలు ఇవ్వరు. ఒకరోజు మనవడితో సహా బాబా దగ్గరికి వస్తుంది అబ్దుల్లా తల్లి. వచ్చి బాబాని అడుగుతుంది, బాబా, ఈ పిల్లవాడి పెళ్లి చేయడం చాలా కష్టంగా మారింది. అబ్దుల్లానేమో నీ దగ్గర సేవకుడిగా ఉండిపోయాడు. ఇతని వివాహం ఎలా జరుగుతుంది అని అంటాడు. నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు తల్లి. ఖచ్చితంగా అబ్దుల్లా కుమారుడికి ఒక మంచి ధనవంతులైనటువంటి సంబంధం కుదురుతుంది అంటారు. ఆ తల్లి నమ్మలే. ఎందుకంటే ఒక ఫటాను ఫకీరు, ఈ పిల్లవాడికి కూడా పెద్దగా విద్యాబుద్ధులు లేవు, ఆస్తిపాస్తులు లేవు. ధనవంతులైనటువంటి వారు ఏ విధంగా ఇతనికి పిల్లనిస్తారు? ఇలా కాలం గడుస్తుండగా అబ్దుల్లా తల్లి తమ బంధువుల వద్దకు ముంబైకి వెళ్తుంది. ముంబైకి వెళ్ళినప్పుడు ఆదం దలాల్ అనేటువంటి ఒక షావుకారు ఇంటికి వీళ్ళు వెళ్తారు బంధువులతో పాటు. వెళ్ళినప్పుడు ఆయన అందరి పుట్టు పూర్వోత్తరాలు అడుగుతూ ఉంటాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఇవన్నీ. ఈమె చెప్తుంది, నా కొడుకు అబ్దుల్లా బాబా దగ్గర సేవకుడిగా ఉన్నాడు, వారి కుమారుడే వీరు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నామని అంటారు. బాబా దగ్గర సేవ చేసేటువంటి అబ్దుల్లా కుమారుడా, ఇతనికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని అంటారు. అప్పుడు తల్లి అంటుంది, అయ్యా మా దగ్గర దమిడి లేదు, వీళ్ళ నానేమో ఫకీర్ జీవితాన్ని గడుపుతున్నాడు, పెద్దగా మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు అని అంటే, ఏమీ అవసరం లేదు, నేను నా రెండో కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని అంటాను. పెద్ద కుమార్తె వివాహం కాకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని రెండో కుమార్తెనిచ్చి అబ్దుల్లా కుమారుడికి ఆదం దలాల్ అనేటువంటి పెద్ద షావుకారు వివాహం చేస్తాడు. అల్లుని తనతో పాటు తన వ్యాపారంలో తన వద్దనే పెట్టుకొని అతన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అంటే అబ్దుల్లా చేసినటువంటి సేవ, అబ్దుల్లా వహించినటువంటి ఓర్పు అతని కొడుకు ఎంత కలిసి వచ్చిందో చూడండి. మనం చాలామంది ఓర్పు వహించకుండా అప్పటికప్పుడు ఫలితాన్ని పొందాలని చూస్తాం. బాబా మార్గంలో ఇది అసాధ్యమైనటువంటిది. అటువంటి ఫలితాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా ఓర్పు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఓర్పు కలిగినటువంటి వారికి బాబా ఇచ్చేటువంటిది అద్భుతంగా ఉంటుంది. నువ్వు బాబాను సవాల్ చేసి అప్పటికప్పుడు నువ్వు పొందాలనుకుంటే కొంత పొందగలుగుతావేమో, కానీ బాబా వద్ద సవాల్ చేసి పొందినటువంటి దానికంటే కూడా ప్రేమతో ఆయన మనస్సు గెలుచుకొని, ఓర్పుతో ఉండి ఆయన మనసు గెలుచుకొని పొందేటువంటిదే మనకు కలిసి వస్తుంది. అది మాత్రమే శ్రేయస్కరమైనటువంటిది అని చెప్పి మనమందరము కూడా విశ్వసించాలి. ఒక తల్లి ఇదే విధంగా నా కుమారుడికి ఎందుకు ఉద్యోగం రాదు నువ్వు ఎలానైనా ఉద్యోగం ఇప్పియాలని చెప్పి బాబాను పట్టుబడుతుంది. మిగతా వాళ్ళందరి కుమారులు అమెరికాకి వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, నా కొడుకు ఇక్కడే ఉండాలా? నా కొడుకు పైన నీకు దయలేదా? సవాల్. సరే అని చెప్పి బాబా ఆ తల్లి మొరను ఆలకించి అబ్బాయికి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. ఉద్యోగం బెంగళూరులో వస్తుంది. బెంగళూరులో వచ్చిన తర్వాత ఆ పిల్లవాడి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, అక్కడ డ్రగ్స్కు అలవాటు పడి అవి లేకపోతే బ్రతకలేనటువంటి స్థితికి ఆ పిల్లవాడు వచ్చాడు. ఆ విషయం తెలిసి తల్లిదండ్రులు వెళ్ళి అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అతడు మామూలు మనిషి కావడానికి 4 సంవత్సరాలు పట్టింది. బాబా ఎందుకు నీ కొడుకును నీ వద్దే ఉంచాడు? ఒకవేళ బయటికి పంపితే ఇటువంటి ప్రమాదం జరుగుతుందనేటువంటి విషయం బాబాకు తెలుసు కదా. బాబా వద్ద మొండిపట్టు పట్టావు, నీ కొడుకు జీవితం నాశనం అయిపోయింది. చాలా సందర్భాల్లో మొండిపట్టు పట్టి మనం బాబా దగ్గర సాధించామని చెప్పి మనం అనుకుంటాం. ఆ సాధించినటువంటిది ఫలితాన్ని ఇవ్వదు. ఓర్పుతో సాధించినటువంటిది మాత్రమే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇది అనేక మంది జీవితాల్లో అనుభవం. ఒక ఆవిడ పట్టుబట్టి తన కూతుర్ని మేనల్లుడికి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి, ఎందుకంటే అన్నకు బాగా ఆస్తి ఉంది, అన్న కొడుకు తన కూతుర్నిస్తే తన కూతురు సుఖపడుతుంది అనుకుంటాడు. బాబాని అడుగుతుంది, కానీ అక్కడ పక్షం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు రకరకాలైన కారణాలు చెప్తారు. మేనరికం చేసుకోకూడదు, మేము కొత్త సంబంధానికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే పుట్టింటికి వెళ్ళి తల్లి దగ్గర తండ్రి దగ్గర మొరబెట్టుకొని మా అన్న మనసు మార్చమని చెప్పి బాబాను అడిగి ఆఖరికి
తన అన్నను అడిగి 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 బాబాను సతాయించి చివరికి వివాహం చేస్తుంది. ఏమైంది? 6 నెలల్లో పిల్లకు వైధవ్యం వచ్చింది. బాబా వద్దు వద్దు అని చెప్పి ఎందుకు ఆపాడనేటువంటి విషయం ఆ తల్లికి అప్పుడు అర్థమైంది, జ్ఞానోదయమైంది. ఇప్పుడు తన బిడ్డ జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దగలుగుతుంది? బాబా ఎందుకు ఆపుతున్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య ఉంది, మీరు అక్కడికి వెళ్తే ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఇబ్బంది కలిగినప్పుడు నేను మళ్ళీ మీ కోసం నేను బాధపడే బదులు మీరు నన్ను నిందించినా సవాలు చేసినా నేను ఇలానే మౌనంగా ఉంటానని చెప్పి బాబా అంటారు. కానీ బాబా యొక్క మౌనాన్ని, బాబా అనుగ్రహం త్వరగా రాకపోతే మనందరము కూడా బాబా మనకు ఏదో అన్యాయం చేస్తున్నారని చెప్పి మనం అనుకుంటాం. అన్యాయం కాదు, ఖచ్చితంగా ఒక విషయంలో అది జాప్యం జరుగుతుందంటే 100% బాబా మనకు న్యాయం చేయడానికి తప్ప అన్యాయం చేయడానికి కాదనేటువంటి విషయం మనం గుర్తించాలి. జీవితంలో మనం చాలా తొందరపాటు చర్యలకు పాల్పడుతూ ఉంటాం. బాబా విషయంలో కూడా ఇటువంటి తొందరపాటు చర్యలకు మనం పాల్పడకూడదు. బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి రామ్లాల్ అనేటువంటి భక్తుడు బాబా వద్దకు వచ్చినప్పుడల్లా ఒక విషయం అడుగుతూ ఉంటాడు. అతని కుమారుడి యొక్క వివాహం, అది ఎప్పుడు అడిగినా బాబా దాటవేస్తూ ఉంటాడు. అది తప్ప మిగతా విషయాలన్నీ బాబా మాట్లాడతారు. అతనితో ఎంతో సన్నిహితంగా ప్రేమగా ఉంటారు. అర్థం కాదు, 3 ఏళ్ల నుంచి ఇదే. ఎప్పుడు ఆ విషయం అడిగినా బాబా ఇంకో విషయం మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు బాబాకి ఇష్టం లేదో ఏమో అని చెప్పి ఆయన ఊరుకున్నారు. ఎందుకంటే కుమారుడు వివాహం చేయాలంటే డబ్బు కావాలి. ఆ రోజుల్లో పెళ్లి కుమార్తెకు ఏదైనా వస్తువు కానీ నగలు కానీ పెట్టందే ఎవరు కూడా పిల్లనిచ్చేటువంటి పరిస్థితి కాదు ఆ రోజుల్లో. ఆ స్థితి వాళ్ళకు లేదు. అందుకని బాబా ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత వాళ్ళ కుమారుడికి ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత వెంటనే వాళ్ళు కొంత డబ్బు కూడా ఇస్తారు. ఆ డబ్బుతోటి కొంత బంగారం కొంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ సంబంధం వస్తుంది. వెంటనే ఆ సంబంధానికి అంగీకరించి వివాహం చేసేస్తాడు. వివాహం అయిన తర్వాత ఇతను షిరిడీకి రాగానే అడుగుతాడు, నీ కుమారుడి వివాహం బాగా జరిగింది కదా, ఎందుకు నువ్వు కుమారుడి కోసం అంత ఆరాటపడ్డావు? నీ కుమారుడికి ఎప్పుడు ఏ సమయంలో వివాహం చేయాలో నాకు తెలియదా? నాకు విచక్షణ లేదా అని చెప్పి బాబా అంటే కాళ్ళ మీద బడి కంటతడి పెట్టుకుంటారు. అంటే ఒక భక్తుడి యొక్క శ్రేయస్సు ఎప్పుడు ఏది అనుగ్రహించాలనేటువంటిది బాబాకు ఖచ్చితంగా తెలుసు. దానిని మనము గుర్తించక బాబాను సవాలు చేస్తూ ఉంటాం. బాబాను సవాలు చేశామంటే మన జీవితానికి మనమే అగ్గి పెట్టుకున్నామనేటువంటి విషయాన్ని గుర్తించాలి. బాబా 1కి 4 సార్లు అడిగితే ఇచ్చేస్తాడు. కానీ దాని పర్యవసానాలకు మనం బాబాను బాధ్యుని చేయకూడదు. చాలామంది మళ్ళీ మనము ఇంట్లో విషాదం రాగానే అడిగింది ఇస్తాడు బాబా, దాని ద్వారా విషాదం ఏదైనా వచ్చిందనుకోండి బాబానే మళ్ళీ నిందిస్తాం. బాబా నువ్వు చెప్తేనే కదా వివాహం చేసుకున్నా, నువ్వు చెప్తేనే కదా పలానా చేశాను, ఇప్పుడు నా బతుకు ఛిద్రమైపోయింది అని చెప్పి బాబాని అంటాం. కాబట్టి ఏదన్నా ఒక పని చేసే ముందు కానీ 1కి 4 సార్లు అది ఆగిపోతుంది, దూరం జరుగుతుంది అంటే ఇప్పుడు నీకు అది అనుకూలమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని బాబా సూచిస్తున్నాడు. ఈ విషయాలను మనం ఎప్పుడు గమనించుకోవాలి. సచ్చరిత శ్రవణం మననం ఇదంతా కూడా మనకు ఏం నేర్పిస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బాబా వద్ద ఎంత సహనంగా ఉంటే నీకు అంత ఫలితం దక్కుతుందనేటువంటిది సచ్చరితైనా బాబా తత్వమైనా ఏదైనా కూడా మనకు బోధించేటువంటిది అదే. ఆ ఒక్క సహనాన్ని మనం అలవర్చుకుంటే జీవితంలో అనేక ప్రమాదాలను మనం తప్పించుకోవచ్చు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500,
3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 900100842999 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం